ఒకసారి ఆడపిల్లలే ఉన్నారు. భీమవరం నుంచి ముగ్గురు వాలంటీర్లు మొన్నటి వరకు వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తూ నలుగురు కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా వాలంటీర్లు. ఈరోజు రాజీనామా చేసి ఎస్ మీరు మా మీద ఇన్ని ఆరోపణలు చేశారు కదా, ఇప్పుడు మేము రాజీనామా చేసి బయటకు వస్తున్నాం. ఏ సంక్షేమ పథకాలు ఇంటింటికి అందించామో ఆ సంక్షేమ పథకాల గురించి మేము ఇప్పుడు ప్రచారం చేయబోతున్నామని చెప్తున్నారు వాళ్ళు. సింపుల్ చెప్తారు ఈశ్వర్ గారు. కడుపుకి అన్నం తిన్నోడు అందరూ చూడండి, నలుగురులో ఇద్దరు ఆడపిల్లలు. ఆ ఇద్దరు బంగారు తల్లు స్వచ్ఛందంగా సేవ చేయడానికి, మానవ సేవయే మాధవ సేవ అన్నదానికి ముందుకు వస్తే ప్రభుత్వం ఔదార్యం చాటుకుంటూ ఒక హానరేరియం ఇస్తుంది. 5250 ఆ గ్రామంలో వాళ్ళకి ఎంతో కొంత అక్కడికి వస్తుంది అన్న దీంట్లోనూ ఎన్నో కుటుంబాలు వాళ్ళ ఇంటి పెద్ద మనుషులు ఇంటి ముందే ఉంటారు సార్ వాళ్ళు. రైట్ అమ్మా, మీ పేరేంటమ్మా? నా పేరు మహిమజ్యోతి అండి. జ్యోతి గారు, హలో. జ్యోతి గారు, ఈ ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు మీరు చేస్తూ వచ్చారు కదా, దాదాపు 58 నెలల కాలంలో మీరు ఎప్పుడు వాలంటీర్గా జాయిన్ అయ్యారో కానీ ఈ కాలంలో మీరు ఎటువంటి సేవలు అందించారు ఇంటింటికి వెళ్ళి? సార్ నేను జాయిన్ అయ్యి 4.5 years అవుతుంది సార్. నేను జాయిన్ అయిన కాడి నుంచి కూడా మేము వృద్ధులకు పెన్షన్స్ పెట్టామండి. తర్వాత మా ఏరియాలో కోవిడ్ టైంలో అయితే మీకు తెలియంది కాదు సార్, చాలా దారుణంగా ఉండేది సార్ పరిస్థితి. మాకు మా ఏరియా వచ్చేటప్పటికి దగ్గర ఒకేసారి ఒక 7 రెడ్ జోన్స్ పడిపోయినాయండి. ఆ రెడ్ జోన్స్లో మ్యాక్సిమం మా వార్డులో 23 members వాలంటీర్స్కి మేము 3 members జెంట్స్ అండి, మిగతా వాళ్ళందరూ లేడీసే సార్. అందులోనూ చిన్న పిల్లలు కలిగి ఉన్నామండి. అయినప్పటికీ కూడా మేము ఆ రెడ్ జోన్ డ్యూటీస్ చేసాం సార్. నైట్ టైం ఏంటండి, మార్నింగ్ టైం ఏంటండి, ఏ డ్యూటీ టైం మాకు అలౌట్ చేశారో ప్రతి డ్యూటీ టైంలో మేము కరెక్ట్గా అలౌట్ ఆ టైంలో మేము అటెండ్ అయ్యి వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఏంటండి ప్రతిదీ మేము టాబ్లెట్స్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి అందజేసాం సార్. తర్వాత అదే విధంగా మా ఏరియాలో వరదలు కూడా సార్, వరదల టైంలో కూడా చాలా పీకల లోతు వరకు వాటర్ వచ్చేస్తే లేడీస్ కూడా మేమందరం కూడా దిగి వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ అవనివ్వండి, మిగతా అవసరాలు ఏంటండి ప్రతి ఒక్కటి కూడా మేము అందజేసి మేము స్వచ్ఛందంగా ఆ సేవను మేము జగన్ గారు ఏ రీతిగా అయితే మమ్మల్ని వాలంటీర్లుగా మమ్మల్ని నియమించారో ఆ సేవను మేము అందించాలనుకున్నాం. అదేవిధంగా అందిస్తూనే వచ్చాం సార్. ఇప్పటి వరకు కూడా మేము పార్టీ చూడలేదండి, ఈ కుల మతాలు చూడలేదు, ఏమీ చూడలేదండి. ఇప్పుడు మీరు అందించే సంక్షేమం అందించేటటువంటిది లేకపోతే పెన్షన్ అందించే వాళ్ళలో మరీ వృద్ధులు కానీ పాపం ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి నడవలేని వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు అది పెన్షన్ అందించలేకపోతే ఉన్నారు సార్, బెడ్ పేషెంట్స్ ఉన్నారా? అవును సార్. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? అంటే ప్రతి నెల వాళ్ళ దగ్గరికి మీరే వెళ్తున్నారు కదా? అవును సార్, ప్రతి నెల మేము ప్రతి ఇంటింటికి సూర్యుడు రాకముందే మేము వెళ్ళి ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ అందించడం, అసలు వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూస్తే మాకు అదొక రకమైన సంతోషం సార్. మేము మా దగ్గర డబ్బులు ఇస్తున్నంత ఫీలింగ్ వచ్చేదండి. కానీ ఈ రోజున మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి కూడా లేదు సార్ వాళ్ళకి. మా దగ్గర మొబైల్స్ ఇప్పుడు మాకు సచివాలయం ప్రొవైడ్ చేసిన మొబైల్స్ కానీ సిమ్ కార్డ్స్ కానీ సార్ ఇవి లేకపోవడం వల్ల ప్రజలు మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి లేదండి, మేము వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి లేకుండా అయిపోయింది సార్. ఇప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారండి వృద్ధులు. ఇంటికి వచ్చి అమ్మ మా పెన్షన్ సంగతి ఏంటంటున్నారు సార్. బెడ్ పేషెంట్స్ ఉన్నారంటున్నారే, వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా? ఎలాంటి పేషెంట్లు ఉన్నారు ఏంటి? అదే ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. అమ్మ ఏంటమ్మా మా పరిస్థితి, ఇప్పుడు ఎలా తీసుకెళ్తామమ్మా అని అడుగుతున్నారు సార్. మాకు వాళ్ళు అడుగుతుంటే మాకే ప్రాణం ఏదోలాగా అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి నెల వాళ్ళకు కూడా ఎలాగైనా సరే మేము పెన్షన్ అందివ్వాలి. వాళ్ళు థమ్స్ పడకపోయినా, ఐరిష్ పడకపోయినా ఏ విధంగా అయినా సరే మేము అందించాలని ఎన్నిసార్లు అయినా వాళ్ళ ఇంటికి మేము సందర్శించి వాళ్ళని పరామర్శించి మేము పెన్షన్ అందజేసే వరకు కూడా అలాగే తిరిగే వాళ్ళం సార్. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు పెన్షన్ వాళ్ళకి ఎప్పుడు అందుతుంది? ఇప్పుడు సచివాలయం స్టాఫ్కి అప్పచెప్పారండి, ఎప్పుడు ఇస్తారు అనేది కూడా మాకు ఆందోళనగానే ఉంది సార్. మీరు ఈ మధ్య కాలంలో అమ్మా ఈ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్లు ఇవ్వడమో, సంక్షేమాలు అందించడమో, ఇంకొక వాళ్ళకి సర్టిఫికేట్స్ అందించడమో, వాళ్ళు ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు కదా. ఈ టైంలో చాలా చోట్ల జరిగింది, మరి మీ దగ్గర జరిగిందో లేదో నాకు తెలియదు కానీ కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇలా కెమెరాలు ఇలా పట్టుకొని మీ వెంటబడుతూ ఏం చేస్తున్నారు మీ వెంటబడేవాళ్ళు. మీకు కూడా అలాంటిది ఏమైనా జరిగిందా?
సార్ మెయిన్ కారణం మేము రిజైన్ చేయడానికి కూడా కారణం అదే సార్. ఏంటంటే మా హౌసెస్ వచ్చి మా క్లస్టర్ పరిధిలోనే మా హౌస్. సో మేము మా పక్కన వాళ్ళతో కూడా మాట్లాడడానికి కూడా లేదు సార్. ఇప్పుడు ఏంటి పక్కన సపోజ్ మాకు రిలేటివ్ అవుతారు అనుకోండి, బాబాయ్ ఇలాగా ఏంటి ఏం చేస్తున్నారు అన్న అలా పలకరించడానికి కూడా లేకుండా అయిపోయింది సార్. ఎందుకంటే ఏ టైంలో ఎవరు ఫొటోస్ తీస్తున్నారో తెలియట్లేదు సార్. ఈసీకి పెడతామని కంప్లైంట్ చేయడము, బెదిరించడం ఇవన్నీ వస్తున్నాయని మేము రిజైన్ చేయడం జరిగింది సార్. స్వచ్ఛందంగా మా మొత్తం 22 మంది కూడా రిజైన్ చేశాం సార్. ఎందుకమ్మా ఇప్పుడు రిజైన్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? సార్ ఇప్పుడు దాకా కూడా జగన్ గారు ఒకటే ఉద్దేశంతో ఆయన వచ్చారండి. ప్రజల మొత్తం అందరికీ కూడా ఆయన పథకాలు నవరత్నాలు ప్రవేశపెట్టిన నవరత్నాలు కానివ్వండి, ఏ పథకమైనా సరే ప్రతి పేదవాడి ఇంటికి చేరాలి, కులం చూడొద్దు మతం చూడొద్దు అని చెప్పారు. అదే విధంగా మేము ఎవరిది కులం చూడలేదు, మతం చూడలేదు, మాకు భేదాలు చూసుకోలేదు. ప్రతి ఒక్కరికి మా కుటుంబ సభ్యులుగా మేము భావించి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము పథకాలు అందించాం సార్. ఇప్పుడు ఆ పథకాలని మేము నలుగురికి చెప్పలేకుండా ఉన్నాం సార్. మేము ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేకుండా ఉన్నాం సార్. ఈ బెదిరింపుల వల్ల మేము బయటికి రావడానికి కూడా ఆలోచించుకొని రావాల్సి వస్తుంది సార్ ఇప్పుడు. కాబట్టి మేము ఇవన్నీ మాకు వద్దు, మేము ఈ వాలంటీర్ పరిధిలో ఉండబట్టే కదా మమ్మల్ని ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నారు. అదే మేము ఈ దాటి వచ్చామంటే మేము స్వచ్ఛందంగా మా ఇష్టపూర్వకంగా మేము ఎలా ఉండాలనుకుంటున్నా మేము చేయగలం, ఆయన గురించి మేము చెప్పగలుగుతాం అనేసి మేము బయటకు వచ్చేసాం సార్. ఆయన చేసిన మంచిని మేము నలుగురికి చెప్పాలనుకుంటున్నామండి. అమ్మా మీతో కేఎస్ ప్రసాద్ గారు అనలిస్ట్ మాట్లాడతారట, మీరేమన్నా మాట్లాడాలి? అమ్మ నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం వాలంటీర్ వ్యవస్థకి నమస్తే సార్. మొత్తం వాలంటరీ వ్యవస్థకి కరోనా టైంలో మీరు చేసిన సేవకి 2 చేతులు ఎత్తి శిరస్సు వంచి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఇంత తీవ్ర పరిస్థితుల్ని ఈరోజు ఈ సంక్షేమాన్ని సుఖఫలాలని ప్రజలకు అందించిన దానికి కర్త కర్మ క్రియ మీరు అలా నమ్మిన వాళ్ళలో నేను మొదటివాడిని. రెండో పాయింట్, మీరు ఇవాళ మనకి తిరుపతి ఉందమ్మా, స్వచ్ఛందంగా మనం సేవ చేస్తామని మనం ఎన్రోల్ చేసుకుని సేవ చేస్తున్న దానికి ఈక్వలెంట్ దానికి సర్వీసెస్ మెచ్చి మీకు ప్రభుత్వం హానరోరియం ఇస్తుంది. ఇవాళ మీరు నిజంగా మంచో చెడ్డో మీకు వచ్చిన స్ఫూర్తికి నిజంగా మళ్ళీ 2 చేతులు దండం పెడుతున్నా. రాజీనామా చేశారు కదా, ఎవడు ఆపుతాడో మీరు సేవ చేయండి రేపటి నుంచి పెద్దవాళ్ళకి. ఎందుకంటే సచివాలయం నుంచి మనం డిప్లాయ్ చేసిన వ్యక్తి ఒకడు వచ్చి అక్కడ 50 ఇళ్ళు మీరు రేడియస్ చూపించండి, ఐరిష్లు వాళ్ళకి సాయం చేయండి అమ్మా, పని ఇంకా ఫాస్ట్ అవుతుంది కదా. స్వచ్ఛందంగా సేవ చేయండి, ఎవడు ఆపుతాడు? నేను మీరు చేస్తారని ఖచ్చితంగా చేస్తారు. ఆ భరోసాగా నేను చెప్తాను. ఒక్క నిమిషం, మీరు స్వచ్ఛందంగా చేస్తారని 100% నేను మొదటి వ్యక్తిని. దానికి తోడు ఇవాళ మీరు రాజీనామా చేశారు కాబట్టి ఏ పొక్కడిగడి ఫోటో తీస్తాడు నేను మాట్లాడతా తర్వాత. నేను ఇవాళ చెప్తున్నాను, చాలా 70% ఆడపిల్లలు చేస్తున్న సేవని ఎవడో బుర్ర తక్కువ వేదవాళ్ళు మాట్లాడుతున్న దానికి మనం యాక్సెప్టెన్స్ అక్కర్లేదమ్మా. ఇవాళ తిరుపతి భగవానుడికి ఎలా సేవ చేస్తున్నారో స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకుని సేవ చేస్తారు శ్రీవారి సేవని, అలా మీరు మానవ సేవయే మాధవ సేవని చేస్తున్న దానికి నిజంగా మళ్ళీ ఇంకోసారి యాక్సెప్ట్ చెప్తున్నా. ఎవరికి భయం పడక్కర్లేదమ్మా, సేవ చేయడానికి ఎవరికి భయం పడక్కర్లేదు. మీకు భగవంతు సంకల్పం ఉంది. మీరు వాలంటరీగా మీ అంతటా మీరు వచ్చారు, దానికి వాలంటీర్ వ్యవస్థను పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డి శిష్యులు మీరు అందరూ ఆ ఘనాన్ని ముందుకు తీసుకురండి. వాలంటరీగా డబ్బులు లేవు ఇప్పుడు మీకు వాళ్ళకి, అంతే 2 నెలల తర్వాత పునఃప్రతిష్ఠ జరుగుతుంది, గుర్తుంచుకోండి. ధ్వజస్తంభాలు అవన్నీ మీకు జ్ఞాపకం ఉంటాయి కదమ్మా. ఆలయాల్లో కొన్ని సంవత్సరాలకు ఒకసారి ధ్వజస్తంభాన్ని దించి మళ్ళీ మార్ను పెట్టి ధ్వజస్తంభ పూజలు చేసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తారు. అదేవిధంగా ఇదే వాలంటీర్ వ్యవస్థ. ఈసారి సచివాలయ వ్యవస్థకి ధీటుగా మిమ్మల్ని ఇంకొకసారి ఎవడు 1 వేలు కూడా వేసి నెట్టే స్థాయి కూడా లేకుండా చేస్తాడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్లో. ఇది ఛాలెంజ్. ఎందుకంటే ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో దేశంలో ఎక్కడ ఈ విధంగా కనీ విని ఎరగని రీతిలో జరగలేదు సంక్షేమం. ఈ జరగనందుకు వాళ్ళకి వచ్చిన ఆక్రందన అంచేత మీ పునఃప్రతిష్ఠ ఎలా జరుగుతుందంటే ఆ రోజు నిజంగా చెప్తున్నాను, పండగ వాతావరణం. ఆల్ ద బెస్ట్, అస్సలు ఆలోచించొద్దు.